ఇసుక వాళ్ళ కోసం ఏదో పెద్ద త్యాగం చేసినట్టు బిల్డప్ పెంగిస్తాడు చూసుకోండి. మనకు కూడా అదే కదా కావాల్సింది. సరే కాని బా ఎంతగా మా ఇద్దరు పెర్ఫార్మెన్స్ ఎలాగ ఉందో నువ్వు చెప్పలేదేటి? హా, మీ పర్ఫార్మెన్సా? నీది చూస్తేనేమో ఓవర్ యాక్షన్, అక్కడేమో ఎక్స్ప్రెషన్ లేని యాక్టింగ్. ఎక్స్ప్రెషన్స్ పెట్టట్లేదంటే? మీది యాక్టింగ్ ఏంటి? ఇంటికెళ్ళి చూస్తే అక్కడ వీరు నవరసాలు పండిస్తాడు. పదండి వెళ్ళి చూద్దాం. అలాగే బా. అయితే ఇప్పుడు ఏమంటావు సూర్య? నిన్ను వీరు బావని నమ్మి నేను తప్పు చేశాను. రుద్ర అన్నయ్య చెప్పినట్టు వినుంటే ఇంతవరకు వచ్చేది కాదు. మిమ్మల్ని బ్లైండ్గా నమ్మాను. నేనేమైనా మన బిజినెస్ లాస్ అవ్వాలని చేశానా? అయినా నేను ప్రతిదీ నీకు చెప్పే చేశా కదా. ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి అగ్రిమెంట్ వరకు అన్ని విషయాల్లో నువ్వు కూడా ఇన్వాల్వ్ అయ్యావు కదా. అదే నేను చేసిన పెద్ద తప్పు. వీరు అనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తానన్నారు కదా, కాస్త ఓపిక్గా ఉండు సూర్య. కంగారు పడి నువ్వు నిన్ను ఆర్గ్యూ చేసుకుంటే ఏ లాభం ఉండదు. ఇంక మీరు ఆర్గ్యుమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఏమంటున్నావు బ్రో? నేను ఎంకే కంపెనీ వాళ్ళతో మాట్లాడాను. వెంచర్ ప్లాట్ సేల్స్తో కస్టమర్ మనీకి మీకు ఏ సంబంధం లేదని కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకోవడానికి ఒప్పుకున్నారు. మరి ఇన్వెస్ట్మెంట్ అమౌంట్? అది ఇవ్వడం కుదరదు. బట్ మన ప్రాబ్లం అయితే సాల్వ్ అయినట్టే కదా. కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వక తప్పదు. కానీ పెదనాన్న మా మీద నమ్మకంతో ఆ డబ్బులు ఇచ్చారు బావా. ఆ డబ్బులు తిరిగి రాకపోతే నేను పెదనాన్నని ఫేస్ చేయలేను. డబ్బులు పోయినా కుటుంబ గౌరవం రోడ్డును పడకుండా ఉంటుంది కదా సూర్య. అది కాదిష్క. సూర్య, నేను చాలా తగ్గి నా ఈగోని పక్కన పెట్టి వాళ్ళని బ్రతిమాలాను. వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం ఒకటే తక్కువ. ఇదంతా ఎవరి కోసం చేశాను? మీకోసం కాదా? ఇంతవరకు వచ్చాక ఇన్వెస్ట్మెంట్ కావాలి, బిజినెస్ కావాలంటే కుదరదు. బ్రో, నువ్వు సూర్య మాటల్ని పట్టించుకోకు. వాళ్ళు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవడానికి ఎప్పుడు రమ్మన్నారు? ఎప్పుడో ఏంటి, వాళ్ళని ఇవ్వాలే ఇంటికి రమ్మన్నాను. కాసేపట్లో వస్తారు. మీరు అగ్రిమెంట్ మీద సైన్ చేస్తే చాలు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పాను కదా వీరు బ్రో ఏదో ఒకటి చేశారని. చూసావా, సాల్వ్ చేశారు. మీరు బిజినెస్లో ఎదగటం కోసం నేను ఎంకరేజ్ చేశాను. మీరు ప్రాబ్లంలో ఉన్నారంటే సాల్వ్ చేయనా? ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఇంటి గౌరవాన్ని పోగొట్టారనే నింద మీ మీద ఉండకూడదు. అదే నా తాపత్రయం. ఓరి ఓరి ఓరి, ఏ నాటకాలు ఆడుతున్నావురా? నీకు చెక్క భజనే. ఇష్క, సూర్య, మీరు కాంట్రాక్ట్ క్యాన్సిలేషన్ పేపర్స్ మీద సైన్ చేస్తే జరిగిన నష్టానికి మీకు ఏ సంబంధం లేనట్లే. గతంలో వీరు మాకు బిజినెస్లో చాలా హెల్ప్ చేశారు. తనొచ్చి రిక్వెస్ట్ చేసి మా ఫ్యామిలీ రెప్యుటేషన్ పోతుంది అని మమ్మల్ని బ్రతిమలాడితే మేము వీరు మొహం చూసి కేవలం తన కారణంగానే ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయడానికి వచ్చాం. చెలే, ఇడు మంచి ఐప్ క్రియేట్ చేస్తున్నాడే. రుద్రా, పెదనాన్న, వాళ్లే చీట్ చేసి మళ్ళీ వాళ్లే మనకేదో ఫేవర్ చేసినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? ప్లాట్స్ కొన్న పబ్లిక్కి మనం ఆన్సరబుల్ కాదు, అంతేగా? ఇది క్యాన్సిల్ చేసుకుంటే మనం చేతకాక ఓడిపోయినట్టు ఒప్పుకున్నట్టే కదా. పెదనాన్న, ముందు ఇషిక, సూర్య ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి. వీరు ఏదో ట్రై చేస్తున్నాడు కదా, చేయనివ్వండి. వీరు ప్రయత్నాన్ని మనం ఎందుకు ఆపడం? మీరు సైన్ చేస్తే మేము బయలుదేరుతాం. ఒకసారి ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా మావయ్య గారి ముందు
ఇన్వెస్ట్మెంట్ రాదు అన్న విషయం మాట్లాడకు సూర్య. కాంట్రాక్ట్ క్యాన్సిలేషన్ ఒప్పుకోరు. కానీ వాళ్ళకి నిజం తెలియాలి కదా. అవసరం లేదు సూర్య, ముందు మీరు సైన్ చేయండి. ఒక్క నిమిషం. మీరు ఆల్రెడీ అగ్రిమెంట్ ఇంతకుముందు చదవకుండా సంతకాలు పెట్టి ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ మీరు అలాంటి ఇబ్బందుల్లో పడకూడదు అని నేను అడ్వకేట్ గారిని పిలిపించాను. అడ్వకేట్ గారు, వస్తున్నా సార్. విషయం మీకు తెలుసు కదా సార్. ఆ అగ్రిమెంట్ చూసి దాని మీద సంతకం పెట్టడం వల్ల యూజ్ ఏంటో చెప్పండి. అలాగే సార్. బావా, ఇప్పుడు ఈ చెక్కింగ్స్ ఎందుకు బావా? ముందు జాగ్రత్త. ముందు జాగ్రత్త తీసుకోవడం మంచిదే కదా వీరు. అడ్వకేట్ గారు, రుద్ర గారు, ఈ అగ్రిమెంట్ ప్రకారం పెట్టుబడి డబ్బుల్లో మీకు ₹1 కూడా వెనక్కి రాదు. ఈ కాంట్రాక్ట్ క్యాన్సిలేషన్ వల్ల ప్లాట్ తీసుకున్న కస్టమర్లకి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు. అంతే తప్ప మనకిది లాస్ మాత్రమే. ఇంకా చెప్పాలంటే ఈ కంపెనీ వాళ్ళకే మోర్ యూజ్ఫుల్. వేరే కాంట్రాక్టర్స్ని కూడా తీసుకోవచ్చు అండ్ వెంచర్ సేల్స్ కూడా పెంచుకోవచ్చు. ఏంటిది వీరు? మనం పెట్టిన పెట్టుబడి తిరిగి రాదు అంటే ఏంటి అర్థం? ఆల్రెడీ మోసం చేశారు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ లాభం కోసం మనకు మేలు చేసినట్టు మాట్లాడుతున్నారేంటి? అత్తయ్య గారు, ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మనకి వ్యతిరేకంగా ఉన్నాయి. వాటిని అడ్డు పెట్టుకుని వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవుతున్నారు. దానివల్ల మన ఫ్యామిలీ ప్రెస్టేజ్ పోతుంది. అందుకే మనం కాంప్రమైజ్ అవ్వక తప్పదు.